గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ కార్యక్రమంలో స్వల్ప మార్పు జరిగింది. ఈ నెల 25న ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయాలని యార్లగడ్డ నిర్ణయించుకున్నారు. కానీ అదే రోజు వైసీపీ ర్యాలీ ఉంది. దీంతో రిటర్నింగ్ అధికారి ఒకరోజు ముందుగా నామినేషన్ వేయాలని యార్లగడ్డను కోరారు. దానికి యార్లగడ్డ సానుకూలంగా స్పందించారు. గన్నవరంలో వివాదాలకు తావివ్వకూడదని తన నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక మెట్టు దిగుతున్నామని అన్నారు. రేపు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూటమి నాయకులకు కార్యకర్తలకు యార్లగడ్డ పిలుపునిచ్చారు. మనం పూర్వవైభవం తెద్దాం, ప్రశాంతంగా గన్నవరం నియోజకవర్గం ఉంచుదామని మనం అంటున్నాం. కాబట్టి మనంగా గొడవలకు ఎట్లా, గొడవ కోసం ఎవడొచ్చినా ఎట్టి పరిస్థితులను మేము గొడవకు రెడీ. అంతే మాకు మేంగా గొడవకి వెళ్ళే పరిస్థితులు మేము సృష్టించాం. మన కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవి రెడ్డి గారి మీద ఆపితే మా పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఆవిడ్ని సేవ్ చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది, అత్తారింటికి దారేది సినిమాలో, ఎక్కడ నెగ్గాలో తెలవటం కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలని. ఆ స్ఫూర్తితో ఆయన బీజేపీకి సీట్ల కోసం తను త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారి సీట్లు తగ్గించుకుని ఈ పొత్తు ఏర్పాటు చేశాడు. అలాగే నేను మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని, అలాగే జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని, బీజేపీ నాయకుల్ని కార్యకర్తలను కూడా ప్రతి గ్రామ పార్టీ 84 పంచాయతీల్లో కూడా నేను అదే కోరా. మీరు కూడా సర్దుకుని పనిచేయండి. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిగా ఆయనే తగ్గినప్పుడు మనం కూడా తగ్గి పనిచేయాల్సిన అవసరం ఉందని. అలాగే కేవలం గన్నవరం నియోజకవర్గంలో ఘర్షణాత్మక వాతావరణం మన సైడ్ నుంచే జరగకూడదనే ఉద్దేశంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎలా అంటున్నారు, యూత్ ఏమో అసలు మార్చాల్సిన పని ఏంటో అంటున్నారు. మార్చొద్దని తర్జన అనంతరం మనం గన్నవరాన్ని ప్రశాంతంగా ఉంచుదాం, గన్నవరానికి మంచి చేద్దామని వచ్చాం, గన్నవరాన్ని అభివృద్ధి పరుద్దామని వచ్చాం, మన గన్నవరంలో అరాచకం చేయడానికి రాలేదని ఉద్దేశంతో మా నామినేషన్ను 24వ తారీఖు ఉదయం 10 గంటలకు మార్చుకోవడం జరిగింది. అది దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసేందుకు మిమ్మల్ని విజ్ఞప్తి